ఈ హైదరాబాద్లో కానీ లేదా ఎక్కడైనా ఏ సిటీలోనైనా కానీ ఓ ఫ్యామిలీ కోర్టు దగ్గర మనం పరిశీలిస్తే బాగా గమనిస్తే ఆ ఫ్యామిలీ కోర్టు దగ్గరికి ఈ విడాకుల కోసం లేకపోతే ఈ భార్యాభర్తలు వస్తారు. అందరూ హైలీ ఎడ్యుకేటెడ్స్, డాక్టర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, మళ్ళీ చాలా గ్లామర్గా ఉంటారు. అమ్మాయి అబ్బాయి ఇద్దరు గ్లామర్గా ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా చాలా రిచ్గా ఉంటారు. కానీ వాళ్ళు కోర్టు తిరుగుతూ ఉంటారు. అది కాస్త ఓర్పుగా, అంటే ఎప్పుడు పడికట్టు పదాలేం కాదు, ఓర్పుగా సహనం ఉండాలి, కాపురం కాపాడుకోవాలి, ఈ మాటలు చెప్పను. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇప్పటి జనరేషన్లో పిల్లల్ని విపరీతమైన గారాభంగా పెంచుతున్న తల్లిదండ్రులు, అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ విపరీతంగా గారాభంగా పెంచుతున్న వాళ్ళు ఏది చేసినా నువ్వు కరెక్ట్ అని చెప్తూ వాళ్ళని సమర్థిస్తున్న వాళ్ళు, ముఖ్యంగా వాళ్ళు పెళ్ళైన కొత్తలో ఏదన్నా గొడవ అవుతే వెంటనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ జోక్యం చేసుకొని వాళ్ళకి పంచాయతీలాగా పెట్టి అక్కడ వీళ్ళు చేసిన తప్పులు అక్కడ ప్రజెంట్ చేయటం, వాళ్ళు చేసిన చిన్న చిన్న పొరపాట్లు అక్కడ ప్రజెంట్ చేసి వాళ్ళ పూర్తి గౌరవాన్ని అక్కడ తీసేయటం వల్ల అది గొడవ పెద్ద అవుతుంది. అంటే వాళ్ళు ఏదో గౌరవంగా ఫీల్ అవుతారు, కొంచెం మేము గౌరవంగా జాగ్రత్తగా బతుకుతున్నామని, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. ఈ అవతల వర్గం వాళ్ళు, అవతల పార్టీ వాళ్ళు అక్కడ కూర్చొని వాళ్ళ గౌరవాన్ని మొత్తాన్ని తీసేసే విధంగా వీళ్ళు ఒక పెద్ద లిస్ట్ రాసుకొని, చట్టా రాసుకొని, ఇదిగో ఇలా చేశారు మీరు, ఇలా చేశారు అని అడుగుతారు. అలా అడగటంలో ఒక ఆనందం ఉంటుందన్నమాట. కానీ అవతల వాళ్ళకి చాలా బాధగా, గౌరవం పోయినట్టుగా ఉంటుంది. అసలు వీళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు వీళ్ళు తెచ్చే మనుషులు అసలు భార్యాభర్త ఎంత సెన్సిటివ్గా ఉన్నారు, ఏదైనా అవకాశం ఉంటే కలిసేలాగా ఉన్నారు లేదు చూడరు. వీళ్ళు ముందు ఈ మధ్యలో వాళ్ళు గొడవ పడతారు. నువ్వెంత నీ సంగతి తెలుస్తాను, నువ్వు తెలుసుకుందామా అని. ఆ గొడవని మా కోసం గొడవ పడారు వాళ్ళు, మా తరపున వచ్చిన వాళ్ళు అని వాళ్ళని గెలిపించడం కోసం వీళ్ళు ఎడమవుతూ ఉంటారు అనమాట. అంటే ఇప్పుడు సపోజు అమ్మాయి తరపున వచ్చిన వాళ్ళు గట్టిగా అబ్బాయి మీద ఎగిరారనుకోండి, ఆ అమ్మాయి వాళ్ళ మాట కట్టుబడి నా కోసం వాళ్ళు మాట్లాడుతున్నారు, నా కోసం వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళని ఏమన్నా నేను ఒప్పుకోకూడదు, వాళ్ళు వచ్చింది నా కోసం, నా శ్రేయస్సు కోసం అని వాళ్ళని కోసం ఆమె భర్తకి ఎడమవుతూ ఉంటుంది. అబ్బాయి తరపు వాళ్ళు గట్టిగా ఎగబడి డూమ్ వాళ్ళ మీద కలబడారు అనుకో, వాళ్ళు ఎందుకు ఎలా చేస్తారంటే తెచ్చింది వాళ్ళు కదా, వాళ్ళు మెహర్బానీ పొందాలా, మనల్ని పిలుచుకెళ్ళారా, మరి మన ప్రతాపం చూపించాలి అక్కడ అనేది వాళ్ళ ఫీలింగ్. మన శివతాండవం ఆడాలి అక్కడ. అప్పుడు కానీ మనం తీసుకెళ్ళిన వాళ్ళు ఇంటికాడ చెప్పుకుంటారు గొప్పగా, భలే మాట్లాడాడరా, భలే అడిగాడరా, ఒక్కొక్క మాట అడుగుతుంటే వాళ్ళకి అసలు మొహం అట్లా ఎట్లా అని. ఇది దీనికోసం. కాకపోతే ఏమైందమ్మా, అది చిన్న మ్యాటర్, ఇద్దరు రెండు పక్కల వాళ్ళు సెన్సిటివ్ మ్యాటర్స్ అవి చాలా సింపుల్గా మాట్లాడదాం, వాళ్ళని కలుపుదాం అనేది ఉండదు. నేను చాలా పంచాయతీలకు వెళ్ళాను, చాలా చోట్ల నేను మ్యాక్సిమం అమ్మాయి అబ్బాయితోనే మాట్లాడదాము, వాళ్ళ మెయిన్ ఎక్కడొచ్చిందో ప్రాబ్లం దాన్ని తీసేసే విధంగా, అంటే ఎక్కడ గాయం ఉందో ఆ గాయాన్ని కుళ్ళిందో దాన్ని తీసేసి విధంగా మనం మాట్లాడదాం. మనం ఒకళ్ళ మెహర్బానీ కోసం మాట్లాడకూడదు, మనల్ని పిలిచిన వాళ్ళ కోసం వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడాలని చేయకూడదు. అది మనకు పిలిచిన వాళ్ళ పక్క తప్పున్నా కానీ అక్కడ వాళ్ళకి పక్కకు పిలిచి ఈ పొరపాటు ఉంది, నువ్వు కలిసే అవకాశం ఉంటే కలవాలి కానీ ఇట్లా చేయకూడదని ఇలా మాట్లాడాల. మనల్ని పిలిచారు, మనం వాళ్ళ పక్క ఎంత దూరమైన గొడవకి వెళ్ళాలా, ఎంతైనా ఎగబడాలి అక్కడ వాళ్ళ మీద. అప్పుడు కానీ మనకు సాయంత్రం ఇచ్చే పార్టీలో గట్టిగా 4 ముక్కలు ఎక్కువ వేసి 4 చుక్కలు ఎక్కువ పోతారు అనే తత్వంతో వచ్చిన ఈ మధ్య మనుషులు, మేమన్నాం నీకేం భయం లేదో ధైర్యం ఉండమా మేమన్నాం అని చెప్పే మధ్యవర్తులు ఎక్కువ కాపురాలు విడిపోవడానికి కారణమవుతున్నారు. ఇంకా సెన్సిటివ్ మ్యాటర్స్లోకి వెళ్తే, సరే బయట వాళ్ళు రాలేదు, కుటుంబ సభ్యులు కూర్చున్నాం, అమ్మాయికి అమ్మ నాన్న, అబ్బాయికి అమ్మ నాన్న వీళ్ళు కూర్చున్నారు. కూర్చున్నప్పుడు కూడా మనం గత 4 ఏళ్ల నుంచి 3 ఏళ్ల నుంచి కలిసి ఉంటున్నాం, జ్ఞానం కూడా లేకుండా ఎంత మాట పడితే అంత మాట జారి ఆ రోజు అనుకుంటారన్నమాట. నీ పిల్లల మీద ప్రేమ ఉంది అంటే, వాళ్ళు కలిసి ఉండాలని నువ్వు కోరుకుంటే వాళ్ళంత మాట అనకూడదు, మనం అది హర్ట్ అవుతారు, వాళ్ళు మనసులో పెట్టుకొని బాధపడతారు అన్న జ్ఞానం ఉండాలి రెండు పక్కల వాళ్ళకి. కానీ వాళ్ళు కూడా బిడ్డ మీద ఉన్న ప్రేమతోనో కొడుకు మీద ఉన్న ప్రేమతోనో ఎంత మాట పడితే అంత మాట అవతల వాళ్ళని ఎదిరించి నా బిడ్డని కాపాడుకోవాలా అనుకుంటారు. నిజంగా కాపాడుకోవటం అంటే అర్థమైంది తెలుసా, వాళ్ళు కలిసేలాగా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని కలిపేలాగా చేయటం. కానీ అక్కడ ఏంటంటే మా ఈగో హర్ట్ అయిద్దేమో, మా తప్పునే చూపిస్తారా, మాదే. ప్రతి ఒక్కళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే మాది రాజవంశం, మాది గొప్ప వంశం, మేము చాలా గొప్ప వాళ్ళం, అసలు మా ఇళ్ళ పక్కల మా చుట్టుపక్కల అంతా మాకు విపరీతమైన గౌరవం ఉంది, ఈ అబ్బాయి వచ్చినాక లేదు ఈ అమ్మాయి వచ్చినాకనే మా గౌరవం పోతుంది అని ఫీల్ అవుతారు. ఆ ఫీలింగ్ అందరికీ ఉంటుంది. ప్రతి వాడు నేను గొప్ప అని ఫీల్ అవ్వకపోతే కలిసే అవకాశం ఉండదు. ప్రతి వాళ్ళు నేను గొప్ప,
మేము మాత్రమే గొప్ప, మేము మాత్రమే అటువంటి తిండి తింటాం, మేము మాత్రమే అటువంటి బట్టలు కడతాం, మేము మాత్రమే సొసైటీలో ఎంత చక్కగా జీవిస్తాం అనే ఫీలింగ్ ప్రతి వాడికి ఉండి వస్తుంది. అలా ఉండటంతోనే అట్ ద సేమ్ టైం ఎదుటి వాళ్ళు తక్కువ అయినా మేము అవకాశం ఇచ్చాం, వాళ్ళు చీపు, వాళ్ళు లేబర్ అయినా మాతో ఉంటున్నారు అనే ఇట్లాంటి లోతైన విషయాలు అబ్జర్వేషన్ చేసుకోలేక చాలామంది విడిపోతున్నారు. ఈ రెండు పక్కల ఈ అవగాహన ఉన్నవాళ్ళు త్వరగా జోక్యం చేసుకోకుండా చక్కగా భార్యాభర్తల లైఫ్ లీడ్ చేయడానికి హెల్ప్ చేస్తుంటారు. వాళ్ళు మనలాంటి కుటుంబమే, నెక్స్ట్ జనరేషన్లో వాళ్ళ పెద్ద కుటుంబం అవుతుంది, మనం అంతరించిపోతుంటాము అని గమనించిన వాళ్ళు మాత్రమే తొందరగా జోక్యం చేసుకోకుండా వెళ్తూ ఉంటారు, స్మూత్గా చెప్పుకుంటా, కౌన్సిలింగ్ లాగా చెప్పుకుంటా. సరే, ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు కూడా మెయిన్ పొరపాటు కారణం కూడా అదే. అసలు అమ్మాయిలు అబ్బాయిలు ఎందుకు అలా బిహేవ్ చేస్తారని నెక్స్ట్ మాట్లాడుకుందాం మనం. అసలు ఒక అబ్బాయి ఎందుకు అంత అలా బిహేవ్ చేస్తాడు, ఒక అమ్మాయి ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది అనేది మనం నెక్స్ట్ టాపిక్లో మాట్లాడుకుందాం. పంచాయతీలు పూర్వాపరాల గురించి మాట్లాడుకుందాం, మధ్యవర్తులు ఎలాగ బిహేవ్ చేస్తారో అది మాట్లాడుకుందాం. ఇవన్నీ అవసరం, ఎందుకంటే ఈ ఒక అమ్మాయి కాపురం, అత్తగారింటికి వెళ్ళి కాపురం ఎలా చేయాలి, లేదా భార్య తరపున కొత్తగా మనకి బంధుత్వం ఏర్పడిన వాళ్ళతో మనం ఎలా బిహేవ్ చేయాలి, లేకపోతే భార్యతో మనం ఎలా బిహేవ్ చేస్తే ఎలా బాగుంటుంది అనేది ఏ పాఠ్య పుస్తకంలోనూ లేదు, ఏ కరికులంలోనూ లేదు, ఏ సిలబస్లోనూ లేదు. అసలు అలాంటిది మరి మన పూర్వీకులు ఇసుకపడ్డారో, శ్రమపడ్డారో, ఇబ్బందులు పడ్డారో, కొట్టుకున్నారో, తిట్టుకున్నారో, మ్యాక్సిమం అప్పుడు విడాకులు లేవు, పడొచ్చాం శ్రమలు. ఇప్పుడు ఎక్కువ విడాకులు అవుతున్నాయి. విడాకులు అనేది స్వేచ్ఛగా ఉండటానికి, హ్యాపీగా జీవించడానికి ఒక కారణమే, కానీ అట్ ద సేమ్ టైము దుఃఖంగా ఫీల్ అయ్యే వాళ్ళ గురించే మనం మాట్లాడుకుందాం. వదిలేయటం వల్ల ఆనందపడే వాళ్ళ గురించి మనకెందుకు? వాళ్ళు వదిలేస్తారు, హ్యాపీగా జీవిస్తారు. హ్యాపీగా ఉండటమే కావాలి వాళ్ళకి, అలానే హ్యాపీ ఉందేమో. మనం దేని గురించి మాట్లాడుకోవాలంటే వదిలేయలేకపోతున్నాము, కలిసి ఉండలేకపోతున్నాము అనే వాటి గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ టాపిక్లో మాట్లాడుకుందాం.